నష్టం లేదు. ఈ లోపు వాళ్ళు అక్కడ డబ్బులు అమ్మేసుకుంటారు. దానికి ఆ ఆదేశాలు వచ్చాక షిప్ ఎక్కిచ్చారు. అది కస్టమ్స్ అంతా క్లియర్ గానే ఉంది. క్లియర్ అక్కడ వాళ్ళే చెప్పారు ఆ రోజున. ఇక్కడ ఏమైపోయిందంటే జర్నలిజం చచ్చిపోయింది, జర్నలిస్టులకి సగం సగం నాలెడ్జ్ అయిపోయింది. రాజకీయ కోణంలోనే వార్తలు రాస్తున్నాం, వాస్తవాల్ని చంపేస్తున్నాం, ప్రచార ఆర్భాటమే నడుస్తోంది. అక్కడ వాళ్ళు ఇది ఇచ్చిన తర్వాతన దాన్ని ఏమన్నారు, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చాక ఎక్కిచ్చారు అని ఆ రోజు పేపర్లో రాశారు, చెప్పారు. ఆ రోజు అధికారులు కూడా చెప్పారు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి. మరి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఎక్కిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో అది రేషన్ బియ్యం కాదని ఎవడన్నాడు? ఇప్పుడు దాంట్లో ఉన్నది రేషన్ బియ్యమే, లేదా మీరు క్లెయిమ్ చేసిన రేషన్ బియ్యమే. ఎన్ని టెస్టులు చేస్తే ఏముంటుంది నాకు అర్థం కాలా. బ్యాంక్ గ్యారంటీ ఉందని అదే ఇందులో టెస్టులు ఎన్ని చేస్తే ఉంది, అది అవును ఆ బియ్యమే, రేషన్ కి ప్రజల నుండి సేకరించే బియ్యమే, బ్యాంక్ గ్యారంటీ వచ్చేసింది కదా, ఇంకా దాంట్లో ఎట్లా చేస్తారు, ఏం చేయాలి దాన్ని? మనం ఏంటంటే మా ప్రతి ఒక్కళ్ళు నా చేతికి మట్టి అంటకుండా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం తెలివైంది అయితే ఏం చేయాలా? ఎందుకు అసలు ఇది నడుస్తుంది ఇవాళ? ఇది నాకు తెలిసి 25-30 ఏళ్ళ నుండి ఇది నడుస్తూనే ఉంటుంది రేషన్ అనేది. ఎందుకు అంటే జనానికి తినే బియ్యం ఇవ్వకపోవడం వలన. మనకి మా చిన్నప్పుడైతే మేము ఈ బియ్యమే తినేవాళ్ళం అండి. నేను నిన్న కూడా చెప్పా మీకు, గంజి వారబోసి ఆ గంజికి సంబంధించినేమో బట్టలకి వాడేవాళ్ళు, మేమైతే గంజి తాగేవాళ్ళం కాదు. కానీ అప్పుడు ఇంకా బియ్యం ఇప్పుడు ఇంకా బాగుంటున్నాయి. అప్పుడు ఇంకా ఇలా పట్టుకుంటే చేతికి తౌడు అంటుకునేది. అవును, వాటిని దారుణంగా ఉండేవి ఆ రోజుల్లో. ఈ పొయ్యి మీదన గంజి వారబోసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు, చక్కగా వచ్చేది గంజి. గంజి ఆ గంజి రాదు.